పర్యావరణ పరిరక్షణ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్లాస్టిక్ యూసేజ్ మరియు పొల్యూషన్ తగ్గించడం మాత్రమే పర్యావరణ పరిరక్షణలో భాగం కాదు. మన ఇల్లు, మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడూ నీట్ గా ఉంచుకోవడమే పర్యావరణ పరిరక్షణ. అది ఎవరో వచ్చి చేయరు, మనమే చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ డియర్ శీర్షిక. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఇది ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటారు. 1974లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ని స్టార్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ సహజ పర్యావరణాన్ని రక్షించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. అధిక ప్లాస్టిక్ వినియోగం, జనాభా పెరుగుదల మరియు సాంకేతిక ఒత్తిళ్ల కారణంగా జీవ భౌతిక పర్యావరణం క్షీణిస్తుంది. పర్యావరణ పరిరక్షణ అనేది భవిష్యత్ తరాలకు దాని నాణ్యతను క్షీణింపచేసి, నాశనం చేసి, తగ్గించే వివిధ మానవ కార్యకలాపాల నుండి సహజ పర్యావరణాన్ని రక్షించే అభ్యాసం. పర్యావరణంపై మానవ ఒత్తిళ్లు విపరీతంగా పెరగడంతో పర్యావరణ పరిరక్షణ ఇటీవలి దశాబ్దాల్లో విస్తృతమైన సమస్యగా మారింది. పర్యావరణం మనందరికీ జీవనాధారం. ఇది మనకు నీరు, గాలి, ఆహారం మరియు ఇతర అవసరాలను అందిస్తుంది. మానవ కార్యకలాపాలు, పరిశ్రమలు, వ్యవసాయం మరియు ప్లాస్టిక్ వాడకం వంటివి పర్యావరణ కాలుష్యానికి కారణం. గ్లోబల్ వార్మింగ్, హిమపాతాలు మరియు వరదలు వాతావరణ మార్పులుగా సంభవిస్తాయి. అడవుల నరికివేత, మట్టి క్షీణత మరియు జల వనరుల క్షీణత వంటివి సహజ వనరుల క్షీణతకు దారితీస్తాయి. మన భవిష్యత్ తరాలకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి మనం కృషి చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పర్యావరణ పరిరక్షణ గురించి. సో మన వంతు ప్రయత్నంగా పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రతి నెల ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాలి. ఆ చెట్టే పర్యావరణాన్ని రక్షిస్తుంది. చెట్టుని నాటడం మర్చిపోకండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. లవ్ యు ఆల్. బై బై.